ఇది దోసపిండి అండి. పొట్టుతో ఉన్న పప్పు, పొట్టుతో ఉన్న మినపప్పు, బ్రౌన్ రైస్ అండి. ఇవి నేను నైటే పిండి చేసి పెట్టుకున్నాను. దోశకు పుల్లగా ఉండాలి కదండి. పెనం వేడవుతుంది. కొద్దిగా ఆయిల్ అండి, ఎక్కువ రాయొద్దు. ఇది చాలా హెల్దీ అండి ఈ దోశ. ఎందుకంటే పొట్టుతో ఉన్న పప్పు బ్రౌన్ రైస్ కాబట్టి చాలా హెల్దీ. మన వైట్ రైస్ కాకుండా బ్రౌన్ రైస్ చేసుకోండి. బయట అమ్ముతుంటే ఎవరైనా మనకి ఇంట్లో చేసుకోవడం కొంచెం ఇబ్బంది అనుకున్నప్పుడు బ్రౌన్ రైస్తో ఉన్నటువంటి పిండి ఏదన్నా ఉంటే తెచ్చుకొని చేసి కలపండి. చాలా బాగుంటుంది, చాలా హెల్దీ అండి. చూడండి అలా చక్కగా హోల్స్లా పడుతుంది. ఇలా వచ్చిందంటే చాలా టేస్ట్గా ఉంటుంది. దోశ రెడీ అయిందండి. ఈ దోశను కొంచెం చివర్లు ఉంటాయి చూడండి, ఇలా కొంచెం అదిమితే చాలా బాగా కాలుతుంది. మధ్యలో అయితే కాలుతుంది కానీ ఈ సైడ్లు కొంచెం మెత్తగా ఉంటాయి. దోశ రెడీ అయిందండి. ఈ దోశకు పల్లీల చట్నీ చాలా బాగుంటుందండి. హెల్దీ దోశ రెడీ అయిందండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ దోశకి చట్నీ అండి. ఈ చట్నీ కొంచెం పలచగా చేసుకోవాలండి మనం దోశలకి. మిగతా చూడండి దోశ చక్కగా కాలిందో. చాలా టేస్ట్గా ఉందండి. ఈ దోశలు ఇంట్లో వాళ్ళు అందరికీ చేసి పెడితే చాలా హెల్దీగా ఉంటారండి. మనం ఎక్కువగా ఆసుపత్రి చుట్టూ తిరగకుండా మన ఫుడ్తోనే చాలా మటుకు కంట్రోల్ చేసుకోవచ్చు. వచ్చే రోగాలు ఏమైనా ఉంటే. చాలా హెల్దీ దోశ అండి, చాలా బాగుంది కూడా రుచి. మన వైట్ బియ్యం కన్నా బ్రౌన్ రైస్తో బాగుందండి.